ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్న వ్యక్తి చాలా ఫేమస్ అమెరికాలో. వీరు మాట్లాడుతూ ఉంటారు మన సైన్స్ గురించి. సో ఈయన పేరు ఇక్కడ కింద స్మాల్ టాక్ అని చెప్పి, స్టార్ టాక్ అని చెప్పి దానిలో ఉంటుంది. నీల్ డిగ్రాస్ టైసన్ ఎక్స్ప్లెయిన్స్. నీల్ డిగ్రాస్ టైసన్ ఎక్స్ప్లెయిన్స్. ఏది దేని గురించి? ద మిషన్ బ్రింగింగ్ అస్ బ్యాక్ టు ద మూన్. ఏప్రిల్ 1వ తారీఖు అనుకుంటా, అమెరికా వాళ్ళు, నాసా వాళ్ళు తిరిగి చంద్రుడి మీదకి నలుగురు ఆస్ట్రోనామర్స్ని పంపించారు. పంపించిన సందర్భంలో వీడు మాట్లాడుతున్నారు. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? ఏప్రిల్ 2 నాడు మాట్లాడారు ఈయన. 2 మిలియన్ వ్యూస్, 2.9 మిలియన్ వ్యూస్. ఇది ఈయన యొక్క గొప్పతనం. బ్రహ్మాండంగా మాట్లాడతాడు. సో ఈయన ఇంకొక ఆయనతో కలిసి డిస్కస్ చేస్తున్నారు. అసలు చంద్రుడి మీదకి మనం ఎందుకు పంపించాము, ఏమిటి గొడవ అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీకు కింద సబ్ టైటిల్స్ ఉంటాయి. ఓకే, ఈ సబ్ టైటిల్స్ని నేను ఆపుతాను, జాగ్రత్తగా చదవండి. ఇంగ్లీష్లో ఉంటుంది, నో ప్రాబ్లం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. సో ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, ఓకే, ఇదివరకు 1972లో పంపించాము, తర్వాత 69లో పంపించాము ఆస్ట్రోనామర్స్, తర్వాత అంతకుముందు ఏదో పంపించాము, ఏదో చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. సో అంతకుముందు 69 కంటే ముందర ఆస్ట్రోనామర్స్ చంద్రుడి మీదకి వెళ్ళలేదు, బట్ స్పేస్లోకి వెళ్ళాము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు చూద్దాము ఏం మాట్లాడుతుంది. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఇది 8.24 సెకండ్ల నుంచి. off of the Earth to a destination since 1972, since Apollo 17. Damn. 54 years. I'm going to say that's tragic. What year was 54 years before we landed on the moon? It was 1914. So you see how far we went from 1914 to 1969. That's terrible. That's how I think about where we should be in space. That's terrible. Okay. So Artemis 4, scheduled for the future, will take the crew and they will land on the moon targeting the South Pole. సో ఇప్పుడు ఆర్టెమిస్ 3 అన్నది వెళ్ళింది. ఇప్పుడు ఆర్టెమిస్ 4 అనే తర్వాత వెళ్తుంది. వెళ్ళినప్పుడు అది భూమి నుంచి చంద్రుడి చుట్టూ ఇలా తిరుగుతూ వచ్చి ల్యాండ్ అవుతుంది, సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆర్టెమిస్ 3 ఏమో తిరిగి ఇట్లా వచ్చేస్తాం, చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చేస్తుంది, బ్యాక్కి భూమి మీదకి వచ్చేస్తుంది. వాళ్ళు అక్కడ చంద్రుడి మీద కాలు పెట్టట్లేదు. కానీ ఆర్టెమిస్ 4 అనేది మటుకు చంద్రుడి మీద కాలు పెడుతున్నారు. ఎందుకు, ఎక్కడ పెడుతున్నారు? ల్యాండ్ మూన్ టార్గెటింగ్ ద సౌత్ పోల్. సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ దగ్గర ల్యాండ్ అవుతారు వాళ్ళు అని ఆయన చెప్పుకొస్తున్నాడు అనమాట. అయితే బాగానే ఉంది, ఇక్కడ దాకా బాగుంది. ఇప్పుడు చూడండి. Okay, South Pole, we have crater rims where the sun, which never gets very high in the sky, that happens when the sun is in the sky when you're near the poles. Right. And they're craters that are so deep with rims so high, the sun never reaches the bottom of the So when comets hit and they deposit water molecules on the surface, if it's where the sun hits, it evaporates. If it goes in the middle of the crater, it's there. It's a cold trap. And we got it for water. It's forever. And so you can, quote, mine those molecules out for water. You can turn it into rocket fuel, separating the hydrogen and oxygen. I'm starting to see the motivation here. China is going to go. We like, that water's ours, China. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, అక్కడ సౌత్ పోల్ దగ్గర సన్ ఎక్కువగా రాడు అసలు. కాబట్టి అక్కడ ఎప్పుడన్నా ఏమన్నా ఆస్ట్రాయిడ్స్ కొలైడ్ అయితే పెద్ద క్రేటర్స్ ఏర్పడితే, గుంటలు ఏర్పడతాయి. ఆ గుంటల లోపల నీళ్లు డిపాజిట్ అయి ఉంటాయి. ఆ నీళ్లు మనకి బ్రహ్మాండమైన మైనింగ్ లాగా అక్కడ అని మాట్లాడుకుంటూ, దానికి చైనా వాళ్ళు అది మా వాటరు, మేము సౌత్ పోల్కి వెళ్ళామన్నట్టుగా మాట్లాడతారని చెప్తూ నెక్స్ట్ ఏమన్నారో వినండి. సౌత్ పోల్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎఫెక్షన్. అంటే ఇప్పుడు అందరి అట్రాక్షన్ సౌత్ పోల్ ఆఫ్ ది మూన్, అంటే దక్షిణ ధ్రువం, చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద అందరి యొక్క దృష్టి పడింది అని ఈయన మాట్లాడుతూ, చైనా వాళ్ళు దానికి చాలా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్గా మాదని చెప్పి డిక్లేర్ చేస్తారు వాళ్ళు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ, అది సౌత్ పోల్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ అట్రాక్షన్. Russia has sent her over. One of them crashed, I think. We've sent a spacecraft to the South Pole. So that's where everybody's sort of gathering. చూసారా ఏమన్నాడు ఈ పెద్ద మనిషి, నీల్ డిగ్రాస్ అన్న మన పెద్ద మనిషి ఏమంటున్నాడంటే, రష్యా పంపించింది, చైనా పంపించింది, మనం పంపించాము, అందరూ అక్కడికే గ్యాదర్ అవుతున్నారు అన్నాడు. కానీ ఇండియా పేరు మటుకు తీసుకోలేదండి ఈయన. వీళ్ళకి ఎంత బలుపు అంటే, భారతదేశం అంటే ఒక చిన్న చూపు అనమాట. భారతదేశం గురించి ఒక్క ముక్క మాట్లాడలేదండి ఈ వ్యక్తి. అయితే ఎందుకు భారతదేశం గురించి మాట్లాడాలి, ఆ విషయం నేను చెప్తాను ఇప్పుడు. ఇది జాగ్రత్తగా వినండి.
perfection these days. Yeah. Not only China has sent rovers there, Russia has sent a rover. One of them crashed, I think. We've sent a spacecraft to the South Pole. So that's where everybody's sort of gathering right now. If it's going to be a turf war, it's going to be there. And we didn't want to be left out. There it is. There it is. సో ఇదండి సంగతి. అక్కడ ఒక టర్ఫ్ వార్ తయారవుతుంది. చైనా వెళ్ళింది, రష్యా వెళ్ళింది, మనం వెళ్ళాము. అది పెద్ద గొప్ప విషయము. ఇవన్నీ మాట్లాడుకుంటూ అక్కడున్న వాటర్ని బయటికి తీసి ఆ వాటర్ని ఫ్యూయల్ కింద చేంజ్ చేసి ఆ ఫ్యూయల్తో మళ్ళీ రాకెట్లో మళ్ళీ తిరిగి మనం అర్త్కి రావచ్చు అని వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఇక్కడి నుంచి రాకెట్లో ఫ్యూయల్ తీసుకెళ్ళి అక్కడ దిగి మళ్ళీ తిరిగి రావడానికి చాలా ఫ్యూయల్ ఖర్చు అవడమే కాకుండా ఆ ఫ్యూయల్ ఆ రాకెట్ మోసుకుంటూ వెళ్తుంది కాబట్టి చాలా ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది అనమాట. అదే కనుక మనం చంద్రుడి మీదకి వెళ్ళడానికి మాత్రమే ఫ్యూయల్ పెట్టుకొని అక్కడున్న వాటర్ని మనం తీసుకొని అది ఇంధనం కింద ఖర్చు చేసి మళ్ళీ తిరిగి రావచ్చు ఒకటి. ప్లస్ అక్కడ చంద్రుడి మీద ఉండడానికి కూడా ఆ వాటర్ని ఫ్యూయల్ కింద వాడుకోవచ్చు అన్న విషయము వీళ్ళందరికీ బాగా అర్థమైంది. అయితే ఏమిటి అంటే సౌత్ పోల్లో వాటర్ ఉంది కనిపెట్టింది ఎవరు, అసలు వాటర్ ఉందని కనిపెట్టింది ఎవరు, ఫస్ట్ సౌత్ పోల్కి మొదట వెళ్ళింది ఎవరు, ఆ విషయం ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాము. ఇండియా ఈజ్ జనరల్లీ credited with first discovering water on the moon. In 2008, the Indian Space Research Organization Chandrayaan-1 mission used onboard NASA instruments, moon mineralogy mapper. సో ఇది చంద్రయాన్ 1 దాని మూలంగా కనుక్కోగలిగాము అని చెప్పి వీళ్ళు స్పష్టత ఇస్తున్నారు. అంతేకాదండి, రెండో న్యూస్. ఇండియాస్ చంద్రయాన్ 3 మిషన్ was the first to explore the South Pole region of the moon with its lander and recover achieving a soft landing there on August 23, 2023. So with its lander and rover achieving a soft landing there on August 23, 2023. The mission carried out scientific experiments making India the first nation to land near the lunar South Pole. ఇదండి, ఈ బడపలేమో ఇద్దరు కూర్చొని మాట్లాడేసుకున్నారు. 2 మిలియన్ వ్యూస్ 3 మిలియన్ వ్యూస్ దాదాపుగా ఉంది వీళ్ళకి ఈ యొక్క పర్టికులర్ వీడియోకి. కానీ వీళ్ళు ఒక్క ముక్క భారతదేశం గురించి మాట్లాడలేదండి. ఎంత బలుపు కాకపోతే వీళ్ళకి చైనా గురించి మాట్లాడతారు, రష్యా గురించి మాట్లాడతారు, భారతదేశం గురించి మాట్లాడలేదండి. చంద్రుడి మీద నీరుందని కనిపెట్టింది భారతదేశం మొదట, తర్వాత చంద్రుడి మీద సౌత్ పోల్ మీద ల్యాండ్ అయింది ఫస్ట్ భారతదేశం. ఈ రెండు ఘనత భారతదేశానికి వాళ్ళు ఇవ్వకుండా చైనాకి ఇవ్వటము, రష్యాకి ఇవ్వటము, వాళ్ళకు వాళ్ళు జబ్బలు జరుచుకోవటము ఎంత దారుణం అంటే ఇది చాలా దారుణం. ఎందుకంటే భారతీయులు ఎవరు దీన్ని నిరసించాలి. ఈ వీడియో కింద కామెంట్లో పోస్ట్ చేయాలి, మీకు సిగ్గు లేదా మీరు భారతదేశం గురించి మాట్లాడలేదని చెప్పి. ఒకటి, నంబర్ 1. నా వీడియో కూడా కింద మీరు పెట్టండి, ఇస్రో ఈజ్ గ్రేట్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే అక్కడ డాక్టర్ సోమనాథ్ గారు వేదాల గురించి చాలా గొప్పగా మాట్లాడతారు, శాస్త్రాల గురించి గొప్పగా మాట్లాడతారు. మన వేద శాస్త్రాలు చాలా ఉందన్న విషయం మాట్లాడతారు. అంటే ఆయన ఎన్నో చదివి ఉండాలి ఆ విషయంలో, అందుకనే ఆయన అట్లా మాట్లాడారు. కాబట్టి మన భారతీయులకు వచ్చే ఆలోచనలు వేద శాస్త్రాల నుంచి తీసుకున్న ఆలోచనలు. ఈ నాస్తికులు ముఠా ఉంది, దొంగల ముఠా. ఎంతసేపు వెస్టర్నర్స్ గొప్ప అని చెప్తారు, ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పమని చెప్పండి. సౌత్ పోల్ ఈజ్ గ్రేట్. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు అరిథ్మిస్ 3 అన్నది వెళ్తోంది, ఇంకా అక్కడ ఆర్బిట్లో ఉన్నారు వాళ్ళు. ఈ చంద్రుడి మీదకి వాళ్ళు చూసి తిరిగి భూమి మీదకి వస్తారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే, చంద్రుడి మీద ఎట్లన్నా మనం నివాసం ఏర్పరచుకోవాలి, చంద్రుడి మీద ఉన్న ఖనిజాలను దోచుకోవాలి, ఇది వాళ్ళ ఆలోచన అనమాట. అయితే చంద్రుడి మీద నివాసం ఉంచడానికి అక్కడ ఫ్యూయల్ అంటే ఏంటంటే ఇంధనం ఖర్చు అవుతుంది. ఇంధనం అక్కడ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు నీరుందని ఎప్పుడైతే భారతదేశం చెప్పిందో, సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వచ్చు అని చెప్పి చూపించిందో, అప్పటి నుంచి జనాలకి అక్కడ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అక్కడ క్రేటర్స్లో చాలా నీళ్లు ఐస్ రూపంలో ఉంది. దాన్ని వాళ్ళు తీసుకొని వాటిని ఉపయోగించి దాని నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసి అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి చంద్రుడి యొక్క వాతావరణాన్ని మార్చచ్చు అనమాట. మార్చి భూమిలాగా మార్చి అక్కడ అనుకూలమైన వాతావరణం ఏర్పరిచి నివాసం కూడా ఏర్పరచుకోవచ్చు. ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేయడానికి ముందుకెళ్తున్నారు. సరే, అది ఎన్నేళ్ళు పడుతుందో తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంధనం అక్కడ ఉందని తెలిసింది కదా, అది తెలియజేసే గొప్పతనం భారతదేశాన్ని. ఆ విషయాన్ని వీళ్ళిద్దరు కూర్చుని, ఇద్దరు బడపలని చెప్పాలి, వీళ్ళిద్దరు కూర్చొని ఒక్క ముక్క మాట్లాడలేదు. అందులో నీల్ డిగ్రీస్ అనైనా సైన్స్ టెంపర్మెంట్ ఉన్నాయన కదా, ఆయన రికగ్నేషన్ ఇవ్వాలి కదా భారతదేశానికి. ఒక్క మాట అనాలి, భారతదేశం ఒక ల్యాండ్ అవ్వడం మూలంగా మనకు తెలిసింది అన్న విషయం చెప్పుంటే ఎంత గొప్పగా ఉండేది, ఎంత బాగుండేది చెప్పండి. ఇవన్నీ చెప్పకపోవడానికి కారణము మన దేశస్తులే. మన దేశంలోనే దొంగలు తయారయ్యారు. వాళ్ళు వీడియోలు చేస్తారు కానీ ఇస్రోని పొగడరు.
వాళ్ళు వీడియోలు చేస్తారు, ఎంతసేపు నాసా 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 అంటారు, కానీ ఇక్కడ ఇస్రో గోస ఎవరు పట్టించుకోవట్లేదు. సో మనం కూడా ఇస్రోని మెచ్చుకుంటూ, ఎందుకంటే అందులో సైంటిస్టులు కొంతమంది ఇట్లుంటారు, కొంతమంది అట్లుంటారు, కానీ ముఖ్యంగా ఇస్రో సైంటిస్టుల ఆలోచన మూలంగానే చంద్రుడి మీద నీరు ఉందని తెలిసింది. అలానే చంద్రుడి యొక్క సౌత్ పోల్ మీద ఉండటం చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రపంచంలో అందరూ అక్కడికే పరిగెడుతున్నారు. అదే విషయాన్ని వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు. ఆ విషయంలో భారతదేశం గురించి కూడా కొద్దిగా మాట్లాడుంటే చాలా అప్రిషియేషన్ ఉండేది. వాళ్ళు మాట్లాడలేదు, కానీ మీరంతా మాట్లాడాలి. మన యూత్ మాట్లాడాలి. ముఖ్యంగా భారతదేశం ఒక గొప్పతనం, ఇస్రో ఒక గొప్పతనం. నేను 25 ఏళ్ల క్రితమే చాలామందికి ఐఐటీలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఏరోస్పేస్ తీసుకోండి, భారతదేశము ముందుకెళ్తుంది ఏరోస్పేస్‌లో, అప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చంటే, వాళ్ళు పాపం ఐఐటీలో చదువుకున్నారు, కానీ ఇస్రోలో జాయిన్ అవ్వడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే జీతం తక్కువ ఉంటుంది, బయట దగ్గర లక్షలు కోట్లు వస్తున్నాయి, అలాంటప్పుడు అక్కడ జాయిన్ అయ్యి ఏం చేస్తాం అనుకున్నారు. కానీ ఇలాంటి సైంటిఫిక్ టెంపర్ కావాలి జాయిన్ కావాలంటే. సో సరే, అదంతా విషయం వేరు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, మీరందరూ కూడా ఇస్రోని మెచ్చుకుంటూ ఒక మెసేజ్ యూట్యూబ్లో కింద పెడతారని నేను ఆశిస్తాను. మనం మాట్లాడాలి, మనం ఎక్కడ పడితే అక్కడ చెప్పాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు భారతదేశం యొక్క గొప్పదనం చెప్పాలి. నేను 2013, 14లోనో జార్జియా స్టేట్ యూనివర్సిటీలో నేను పీహెచ్డీ చేస్తున్నప్పుడు, నేను అక్కడ భారతదేశం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, మన ఇస్రో 2008లో చంద్రుడి మీద నీరుందని కనిపెట్టిందన్న విషయాన్ని చెప్పారు. అక్కడ ప్రొఫెసర్లు ఫేస్ కొద్దిగా మాడిపోయింది. మాడిపోతే మాడిపోయింది, చెప్పాల్సింది చెప్పాలి కదా, చెప్పేశాను. సో దానికి అందరూ కూడా టపర్లు కొట్టారు, వెరీ గుడ్ అన్నారు. సో మనం మొట్టమొదట మనం చేసింది కూడా చెప్పుకోకపోతే ఎట్లా? మనం గొప్పతనం చెప్పుకోకపోతే ఎట్లా? మనం ఏం చేసామో చెప్పుకోవాలి, మనం ఏం కనిపెట్టామో చెప్పుకోవాలి, లేకపోతే ఎట్లా? సో మనం కనిపెట్టిందేమో చీపు, వెస్టర్నర్స్ కనిపెడితే గొప్ప. ఎట్లా అవుతుందండి ఇది? ఇది మనం బాగా గమనించి ఈ నాస్తికులకు బుద్ధి చెప్పండి. ఆ ఎదవలు ఎంతసేపు కూర్చొని ఆ వెస్టర్నర్స్ ఆ తెల్లతోల్ని మాత్రమే మెచ్చుకోవడం, వాళ్ళు అవన్నీ చేయడం, మన భారతదేశాన్ని కించపరచడం విపరీతంగా చేస్తారు. మీరందరూ మటుకు ఇది దృష్టిలో పెట్టుకోండి. భారతదేశము చంద్రుడి మీద దక్షిణ ధ్రువంలో కాలు పెట్టింది ఫస్ట్ మనమే. కాలు పెట్టిందంటే మన మెషిన్ కాలు పెట్టింది, రోవర్ గాడు. సో ఆ తర్వాత మనం అక్కడ నీరుందని మనం కనుక్కున్నాం అనమాట. సో ఈ విషయాన్ని మనందరం చెప్తూ మన యూట్యూబ్లో కింద మెసేజ్లు పెట్టండి. అలానే ఇస్రోని మెచ్చుకోండి. ఇస్రోకి ఒక వెబ్సైట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు మెచ్చుకోండి. మీ మూలంగా ఇప్పుడు అమెరికా మళ్ళీ తిరిగి మానవుని పంపించడానికి ప్రయత్నం చేస్తోంది. మీరే చేయకపోయి ఉంటే ఎవరు చేసేవాళ్ళని చెప్పి వాళ్ళని ఒకసారి మెచ్చుకోండి. మనం ఫెయిల్ అవుతూ ఉంటాం, సక్సెస్ వస్తుంది, కానీ కొత్త విషయాన్ని ఆవిష్కరించింది మన భారతదేశం. దీనికి మనం అందరం కూడా తప్పట్లు కొట్టాలి. ఈ విషయాన్ని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీరు తప్పకుండా ఈ ప్రయత్నం అందరికీ చెప్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దామండి. ఉంటాను. ఓ